హాయ్ అండి, వెల్కమ్ టు ది సెషన్. చూడండి, ఈరోజు సెషన్లో మనము ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దామండి. రైట్, అంటే మీకు కాన్సెప్ట్ ఏ రకంగా నేర్చుకోవాలి అనేది నేను మీకు ఈ సెషన్లో ఒక క్వశ్చన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని డిస్కస్ చేస్తాను. ఈ క్వశ్చన్లో మనం డివిజిబిలిటీ రూల్ 11కి సంబంధించిన ఒక క్వశ్చన్ని డిస్కస్ చేస్తాం. కాన్సెప్ట్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా మీకు. చూడండి, మనం ఇనీషియల్ స్టేజ్లో ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు అంత క్లారిటీగా ఉండదు, కొంత క్లమ్జీ ఉంటుంది. మీరు బై ప్రాక్టీస్ తోటి దాన్ని ఏం చేయాలంటే కొంత ప్రాక్టీస్ తోటి దాన్ని మీరు ఒక ఆర్డర్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి, అంతేనా కదా. దాని తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ తోటి మీకు ఏం రావాలంటే క్లారిటీ రావాలి, ఆ కాన్సెప్ట్ పైన మంచి క్లారిటీ రావాలి. ఐ హోప్ ఇది క్లియర్. సో నేను మీకు ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక క్వశ్చన్ చూపిస్తాను చూడండి. ఈ క్వశ్చన్ ఎక్కడ అడిగారంటే TSSI ప్రిలిమ్స్ 2023 పేపర్లో అడిగారు. ఇక దీనికి ఈ క్వశ్చన్కి రేటింగ్ ఇవ్వమంటే నేను ఎంత ఇస్తానంటే ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి రేటింగ్ ఇవ్వమంటే ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఒకసారి మీరు క్వశ్చన్ చదవడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ని ఎంతసేపట్లో సాల్వ్ చేయొచ్చు, ఈ క్వశ్చన్ ఎంతసేపట్లో సాల్వ్ చేయొచ్చు అంటే మీకు గనక కాన్సెప్ట్ తెలిసి ఉంటే 5 సెకండ్స్లో క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. 5 అంటే 5 సెకండ్లు లేదా మ్యాక్సిమం 10 సెకండ్లు. రైట్, నేను మీకు ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ కోసం నేను ఇంకా మీకు 2 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ముందు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ చెప్తా చూడండి. ఏ 25 digit number is such that its extreme digits are same and all the 23 digits are same but different from the extreme digits. ఒక 25 digit నెంబర్ ఉందంట. ఓకే, 25 digit నెంబర్ ఉందంట. ఈ 25 digit నెంబర్లో ఎక్స్ట్రీమ్ డిజిట్స్ అంట సేమ్ అంట. అంటే ఫస్ట్ది లాస్ట్ది కనుక సేమ్ ఉండాలి, ఎక్స్ కావాలి. ఓకే, ఇగో ఈ మధ్యలో ఉన్న 23 digits ఉంటాయి చూడండి, మధ్యలో ఉన్న 23 digits కూడా సేమ్ ఉన్నాయట. కానీ అవి ఎలా ఉన్నాయంట, ఈ చివర్లో ఏదైతే ఉందో ఆ నంబర్ కాదంట. అంటే ఎక్స్ట్రీమ్ డిజిట్స్ కనుక ఎక్స్ అవుతే మధ్యలో ఉన్నాయని సేమ్ కావాలి, ఇవన్నీ వై కావాలి. రైట్, ఇవన్నీ వై కావాలి. ఈ మధ్యలో ఉన్న డిజిట్ ఎక్స్ట్రీమ్ డిజిట్ సేమ్ కాదని ఇచ్చాడు, బట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ డిజిట్స్. క్లియర్ కదా. ఇప్పుడు ఈ నెంబర్ అంటే 11తో డివైడ్ అవుతుంది. ఇఫ్ దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11 దెన్ ఎండ్ డిజిట్స్ కెన్ నాట్ బి. ఒకవేళ ఈ ఫార్మాట్లో ఉండే ఒక నెంబర్, ఒక 25 digit నెంబర్ ఉంది, ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ సేమ్, మధ్యలో ఉండే నెంబర్ డిజిట్స్ కూడా సేమ్, కానీ మధ్యలో ఉండే డిజిట్స్ ఫస్ట్ అండ్ లాస్ట్లో ఉన్న డిజిట్స్ సేమ్ కాదు. ఇలాంటి ఒక నెంబర్ కనుక మీకు 11తో డివైడ్ అవుతే ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ ప్లేస్లో ఏ నెంబర్ తీసుకోవద్దు. ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ అంటే ఎక్స్ వాల్యూ ఏది కావద్దు. ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ డస్ నాట్ ఈక్వల్ టు ఏది అనేది క్వశ్చన్ కదా. ఈ క్వశ్చన్కి నేను మీకు 5 సెకండ్లు అన్నాను కదా. ఒకవేళ మీరు కనుక కాన్సెప్ట్ కనుక తెలిసి ఉంటే మీరు క్వశ్చన్ 5 సెకండ్లు కూడా అవసరం లేదు, 5 అని మార్క్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్కి ప్రతిసారి ఆన్సర్ 5. ఐ హోప్ ఇది క్లియర్. రైట్, ఇప్పుడు క్వశ్చన్ అర్థమైపోయింది కాబట్టి నేను మీకు 10 సెకండ్లో చేయొచ్చు అని చెప్పాను కదా. 10 సెకండ్లో చేయొచ్చు అన్నాను కాబట్టి మీకు ఆన్సర్ చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్లో ఏదైతే ఏ 25 digit నెంబర్ అని ఇచ్చాడో ఈ 25 ప్లేస్లో 3 ఇచ్చిన, 5 ఇచ్చిన, 7 ఇచ్చిన, 9 ఇచ్చిన, 97 ఇచ్చిన, 997 ఇచ్చిన, ఏది ఇచ్చినా ఆన్సర్ మారదండి. ఏ 25 digit నెంబర్ ఈ సచ్ దట్ అన్నాడు కదా. ఈ క్వశ్చన్లో 25 కాకుండా ఎనీ ఆడ్ నెంబర్ అదర్ దాన్ 1, ఏ ఆడ్ నెంబర్ ఇచ్చినా కూడా మీకు వచ్చే ఆన్సర్ సేమ్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ విషయం కనుక తెలిసి ఉంటే నేను ఈ క్వశ్చన్ని 25 digit కాకుండా నేను 3 digit అనుకుంటా. ఈజీ కదా నాకు అనుకోవడం. అంటే నా దగ్గర ఒక 3 digit నెంబర్ ఉంది, ఆ 3 digit నెంబర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఎక్స్, మధ్యలో డిజిట్స్ సేమ్ ఉండాలి. నేను 3 digit నెంబర్ అనుకుంటున్నా కాబట్టి మధ్యలో ఒకటే డిజిట్ వస్తుంది, అది నాకు వై అవుతుంది. ఒకవేళ మీరు 5 digit నెంబర్ అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ అండ్ లాస్ట్ సేమ్ ఉండాలి, మధ్యలో ఉన్న డిజిట్స్ సేమ్ అవ్వాలి, వై ఇగో వై. ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ మధ్యలో ఉన్నాయి సేమ్ కావద్దు. నేను మీకు 3 ఉన్నా, 5 ఉన్నా, 7 ఉన్నా, 9 ఉన్నా, 997 ఉన్నా, అక్కడ ఏ ఆడ్ నెంబర్ ఉన్నా కూడా మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. కాబట్టి నేను ఇంకా రిస్క్ అంటే నాకు క్యాలిక్యులేషన్ ఎందుకు పెంచుకుంటాను, నేను 5 వెళ్ళను. నేను ఏం చేస్తానంటే దీనికి వెళ్తాను. చూడండి, ఒకవేళ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ కనుక 9 అయ్యింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ 9 ఇక్కడ 9 అయ్యింది అనుకోండి, 9 9 18 కదా. 18 నుండి మీరు ఎంత తీసేస్తే 11 అవుతుందో చెప్పండి. 18 - 7, ఇప్పుడు 979 తీసుకున్నారనుకోండి, అంటే ఎక్స్ వాల్యూ కనుక 9 అయ్యి వై వాల్యూ కనుక 7 అయింది అనుకోండి, ఇగో ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుందా. 9 + 9 18, 18 - 7 11, 9తో డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
5 డిజిట్ కాకుండా 3 డిజిట్ తీసుకుంటా. ఓకే, నా ఫస్ట్ ఆప్షన్ 9 ఉంది కదా, నా ఫస్ట్ ఆప్షన్ 9 ఉంది కాబట్టి ఏమైనా ఎక్స్ వాల్యూ 9 తీసుకుంటా, వై వాల్యూ 9 తీసుకుంటా. ఇప్పుడు వై వాల్యూ ఏదయ్యే పాసిబిలిటీ ఉంది చెప్పండి నాకు. ఇది 9 + 9 18 అంటే 18 నుండి మీరు ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 11 వస్తుంది. 7 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది కదా. అంటే నేను ఎండ్ డిజిట్స్ కనుక 9 తీసుకుంటే మధ్యలో నేను 7 పెట్టుకోవచ్చు. ఈ నెంబర్ అనేది నాకు 11తో డివైడ్ అవుతుంది. నేను సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నా 8 ఎండ్ డిజిట్స్ కనుక 8 తీసుకున్నప్పుడు 8 16 కాబట్టి నేను మధ్యలో కనుక 5 తీసుకున్నాను అనుకోండి, 16 - 5 ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుందా? అవుతుంది. నేను లాస్ట్ ఆప్షన్ 4 తీసుకుంటున్నా. ఇక్కడ 4 తీసుకుంటున్నా, ఇక్కడ 4 తీసుకుంటే నాకు 4 + 4 ఎంత? 8. ఇక్కడ కనుక 8 తీసుకున్నాను అనుకోండి, 4 + 4 8 - 8 0 వస్తుందా? అంటే నాకు 11కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ 0 రావాలి. నేను 3 తీసుకుంటే వస్తుంది. ఇప్పుడు నేను ఆప్షన్ 5 తీసుకుంటా, ఆప్షన్ 3 అంటే నంబర్ 5 తీసుకుంటా. ఇగో ఫస్ట్ డిజిట్ 5 తీసుకుంటున్నా, నెక్స్ట్ డిజిట్ 5 తీసుకుంటున్నా, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్. ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ కనుక తీసుకున్నప్పుడు ఇప్పుడు మధ్యలో డిజిట్ ఏదవుతే ఈ డిఫరెన్స్ అనేది సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ మీకు 0 రావాలి, లేదా 11 మల్టిపుల్ రావాలి, అంతే కదా. ఇప్పుడు 5 + 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మీకు 5 + 5 యాడ్ చేస్తే మీకు 10 వస్తుంది కదా. ఇక్కడ మీరు 10 తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? 10 అనేది ఒక 2 డిజిట్ నెంబర్ అండి. 10 అనేది మీకు ఒక 2 డిజిట్ నెంబర్. 5 + 5 యాడ్ చేసి 10 వస్తుంది, 10 - 10 చేస్తే 0 వస్తుంది. కానీ ఇక్కడ మీరు 10 తీసుకోలేరు. సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేస్ అంటే ఇక్కడ తీసుకునే నెంబర్ మీకు y అనేది ఒక సింగిల్ డిజిట్ నెంబర్ కదా, y ప్లేస్లో మీకు ఒకటే డిజిట్ ఉండాలి, అంటే 10 తీసుకోలేరు. పోనీ సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈ ఇక్కడ మధ్యలో ఉన్న ప్లేస్ డిఫరెన్స్ కనుక తీసుకుంటే 11 వస్తుందా? 5 + 5 యాడ్ చేస్తేనే 10 వస్తుంది. మీరు 10 నుండి ఏదైనా వాల్యూని కనుక తీసేస్తే మీకు 11 వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి అంటే 5 అనేది ఎండ్లో ఉండకూడదు అని అర్థం కావాలి. అంటే నా ఆన్సర్ ఏది? 3. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో ఏం చెప్పా, ఈ 25 ప్లేస్లో 3 ఇచ్చినా, 5 ఇచ్చినా, 7 ఇచ్చినా, 9 ఇచ్చినా, ఏది ఇచ్చినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది అన్నాను కదా. మరి దానికి కూడా మీకు ప్రూఫ్ తెలియాలి కదా, ఎందుకు అలా వస్తుంది అనేది. ఆ విషయం మీకు అర్థం కావాలి కదా. రైట్, ఆ విషయం కనుక మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. అంటే ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ మీకు ఇప్పటివరకు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్లలో ఈ మోడల్కి సంబంధించిన క్వశ్చన్ ఇప్పటివరకు ఒకసారి మీకు FCI ఎగ్జామ్లో అడిగారండి. 2012లో అడిగాడు, 2012లో. దాని తర్వాత ఇప్పటివరకు ఈ మోడల్ క్వశ్చన్ మీకు ఏ ఎగ్జామ్లో కూడా అడగలేదు. నెక్స్ట్ మీకు అడిగింది ఎక్కడంటే మన SI ఎగ్జామ్లోనే అడిగాడు. ఒక్కసారి ఈ క్వశ్చన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం కాన్సెప్ట్లోకి వెళ్ళొచ్చు, కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. బోత్ ద ఎండ్ డిజిట్స్ ఆఫ్ ఏ 99 డిజిట్ నెంబర్ NR 2 అంట. ఒక 99 డిజిట్ల నెంబర్ ఉందంట, దాంట్లో ఎండ్ డిజిట్స్ ఏమో 2 అంట అండి. ఎండ్ డిజిట్స్ 2. ఇప్పుడు 99 డిజిట్స్ అంటే ఇప్పుడు మధ్యలో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? ఇగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు 97 డిజిట్స్ ఉంటాయి కదా, 97 డిజిట్స్. బోత్ ద ఎండ్ డిజిట్స్ ఆఫ్ ఏ 99 డిజిట్ నెంబర్ NR 2 అండ్ ఈ N అనే నెంబర్ కనుక 11తో డివైడ్ అవుతే ఆల్ ద మిడిల్ డిజిట్స్ ఆర్, అంటే ఇప్పుడు మధ్యలో ఉన్న డిజిట్స్ కనుక ఇక్కడ x అనుకుంటే, ఇవన్నీ x అనుకుంటే x వాల్యూ ఎంత అని అడుగుతున్నానండి. x వాల్యూ ఏం కావచ్చు? మీకు కనుక కాన్సెప్ట్ తెలుసు ఉంటే x వాల్యూ ఏం కావచ్చు అనేది 2 + 2 ఎంత అవుతుంది? 2 + 2 చేస్తే 4 వస్తుంది, నాకు 4 రైట్ ఆన్సర్. 2 + 2 చేస్తే 4 వస్తుంది, 4 నాకు రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది కాబట్టి ఒకసారి కాన్సెప్ట్లోకి వెళ్దాం చూడండి. ఇప్పుడు నేను మీకు ఏమన్నానండి, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా, 7 తీసుకున్నా, ఏ ఆడ్ నెంబర్ తీసుకున్నా మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది అన్నాను కాబట్టి నేను ఫస్ట్ 5 తీసుకుంటాను. ఇప్పుడు ముందు క్వశ్చన్కి ఒక 5 డిజిట్ నెంబర్ ఉంది, లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఇటు ఎండ్ 2 అవుతుంది, మధ్యలో ఉన్న 3 డిజిట్స్ ఏం కావాలి? ఇది 2 కదా. మధ్యలో ఉన్న 3 డిజిట్స్ని కనుక నేను XX అనుకున్నాను. ఇప్పుడు ఈ నెంబర్ మీకు 11తో డివైడ్ అవుతుంది అన్నారు. ఈ నెంబర్ మీకు 11తో డివైడ్ అవ్వాలంటే నాకు ఏంది? సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ ఇది అంటే ఎంత? 2 + x + 2. ఇక 2 + x + 2 నుండి సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ మైనస్ చేయాలి. సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ ఎంత? x + x. x + x కనుక మీకు మైనస్ చేస్తే ఏమొస్తుందంటే ఐదర్ 0 రావాలి లేదా 11 మల్టిపుల్ రావాలి. ప్రస్తుతానికి 0 తీసుకుంటున్నా. ఇప్పుడు 5 కాకుండా ఒక 7 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నా. 2 తర్వాత x ఇది 2. క్లియరా? ఇప్పుడు ఈ నెంబర్ కూడా మీకు ఏమవుతుందంటే 11తో డివైడ్ అవుతుందని చెప్తున్నాడు. అంటే 2 + x + x ఎంత అవుతుంది? 2x + x + x అంటే 2 + x
ప్లస్ ఎక్స్ ప్లస్ 2. దీని నుండి సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ మైనస్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఆన్సర్ ఏదో వస్తుంది. ఈ వాల్యూ 0 కావాలి. 0 కావాలి లేదా 11 మల్టిపుల్ కావాలి. ప్రస్తుతానికి అయితే 0. నేను 9 తీసుకుంటా. 2 తర్వాత 1 2 3 4 5 6 7. అంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్ అండ్ లాస్ట్కి 2. ఇక సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ కనుక యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 కదా. సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ చేస్తే 2 ప్లస్ ఎక్స్, ఇదొక ఎక్స్, ఇది అంతేనా. అంటే 2 1 2 3 ఇది అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. ఇగో సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్లో ఏమొస్తాయి. 1 2 ఇక 3 4 4 ఎక్స్లు వస్తాయి కదా. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఈ వాల్యూ ఏం కావాలి, 0 కావాలి. చాలా ఇంక ఇప్పటివరకు ఆపేద్దాం. చూడండి 2 + 2 నుండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇది తీసేస్తే ఇది 4 ఉంది. ఒక ఎక్స్తో క్యాన్సల్ అవుతే ఇక్కడ -x ఉంటుంది. 4 - x = 0. అంటే నాకు ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 4 వచ్చింది. క్లియరా? నెక్స్ట్ దాంట్లో కూడా చూద్దాం. చూడండి ఇక్కడ 2 ఉంది, 4 అవుతుంది. ఇక్కడ ఉన్న 2x, ఇక్కడ ఉన్న 2xతో క్యాన్సల్ అవుతే -x ఉంటుంది. ఆ -x కాస్త అంటే లేదంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 4 వచ్చింది. 2 + 2 4 ఉంది. ఇక్కడ x + x + x ఉంది. ఇక్కడ ఇక్కడ 4xలు ఉన్నాయి. 3xతో క్యాన్సల్ అవుతే ఒక x ఉంటుంది. -x కాస్త అయితే +x అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 2 + 2 4 అవుతుంది కదా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది నెక్స్ట్ 9 డిజిట్ కాకుండా నేను 11 తీసుకున్నా, 13 తీసుకున్నా, ఏవి తీసుకున్నా కూడా మీకు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఆన్సర్ 4 వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ చేస్తున్నప్పుడు, సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ చేస్తున్నప్పుడు, సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ చేస్తున్నప్పుడు ఇదొక 2 2 సార్లు యాడ్ అవుతుంది. ఇదొక 2 2 సార్లు యాడ్ అవుతుంది. ఈ 2 2 సార్లు యాడ్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ చూడండి ఇదొక 2 2 సార్లు యాడ్ అవుతుంది. అంటే మీకు మొత్తం 9 డిజిట్ నంబర్స్లో ఇదొకంతా 9 డిజిట్ నంబర్లో ఎక్స్ట్రీమ్ డిజిట్స్ 2 ఇక్కడికి వచ్చేస్తాయి. ఇంకా 7 డిజిట్స్లో 3 ఇక్కడ ఉంటుంది, 4 ఇక్కడ ఉంటుంది. లెట్ సపోజ్ మీరు ఒక 97 డిజిట్ నంబర్ తీసుకున్నా కూడా, 97 డిజిట్ నంబర్ తీసుకున్నా కూడా, లేదా ఇప్పుడు క్వశ్చన్లు వచ్చినట్టు 99 డిజిట్ నంబర్ తీసుకున్నా కూడా, ఈ ఫస్ట్ దాంట్లో 2 + 2 వచ్చేస్తుంది. అర్థమైందా? 99లో 2 వెళ్ళిపోయిందంటే ఇంకా 97 ఉంటుంది. 97లో 96/2 ఏంటంటే 48 కదా. ఇక్కడ మీకు 48 ఎక్స్లు వస్తాయండి. ఇక్కడ 48 ఎక్స్లు వస్తాయి. ఇక్కడ మీకు 49 ఎక్సెస్ వస్తాయి ఇటు సైడు. క్లియరా? 48 48 96 97 98 99. ఈ రకంగా చేసినప్పుడు ఇక్కడ కూడా మీకు 2 + 2 మిగులుతుంది. ఈ 48 ఎక్స్ల నుండి 49 ఎక్స్లు మైనస్ చేస్తే -x అవుతుంది. = 0, x = 4 అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలంటే ఈ ఆడ్ నెంబర్ ఏదైతే క్వశ్చన్లో 99 ఇచ్చాడో ఆ 99 ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అని అర్థమైపోయింది. అది క్లియర్ కదా. అండ్ మీకు ఇంకొకటి ఏం అర్థమైందంటే ఈ ఎక్స్ వాల్యూ అనేది 4 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుందన్న విషయం మీకు అర్థం కావాలి. ఈ క్లారిటీ వస్తే ఇప్పుడు మనం క్వశ్చన్ ఇంకొంత ముందు తీసుకెళ్దాం. చూడండి ఒక 5 డిజిట్ ఆడ్ నెంబర్ ఉంది. ఒకవేళ 5 డిజిట్ ఆడ్ నెంబర్లో ఫస్ట్ లాస్ట్ 2 ఉంది, మధ్యలో ఉన్నవన్నీ x అనుకున్నాను అనుకోండి. మధ్యలో ఉన్నవన్నీ కానీ x అనుకుంటే ఇప్పుడు నాకు x వాల్యూకి పాసిబిలిటీ ఏముందంటే x వాల్యూ ఏం కావచ్చు, x వాల్యూ 4 కావచ్చు. అంతేనా? ఇంతకుముందే చేశాను కదా. ఒకవేళ నేను 2 కాకుండా 3 తీసుకున్నా, 2 కాకుండా 3 తీసుకున్నా, ఇది ఎండ్ డిజిట్ కనుక 3 తీసుకుంటే ఇప్పుడు x ఇక్కడ x మధ్యలో ఉందనుకోండి. ఇప్పుడు x వాల్యూ ఏం కావచ్చు చెప్పండి. x వాల్యూ 3 + 3 6 అవుతుంది. అంతే కదా. సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ 3 + x + 3 - 2x 6 వస్తుంది. ఒకవేళ ఇక్కడ 4 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ 4 తీసుకుంటే మధ్యలో ఉన్న నంబర్లు కనుక నేను x అనుకున్నాను అనుకోండి, మధ్యలో ఉన్న నంబర్లు x అనుకున్నాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఇప్పుడు x వాల్యూ ఏం తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. క్లియరా? మనం ముందు ఒకటి 1 మిస్ అయ్యాం కదా. ఇక్కడ ఎండ్ డిజిట్స్ కనుక 1 తీసుకుంటే మధ్యలో ఉన్న నంబర్స్ కనుక మీరు x అనుకుంటే ఇక్కడ x వాల్యూ ఏం కావచ్చు, 1 + 1 2 అవ్వచ్చా? క్లియర్? ఇప్పుడే మనకు వచ్చిందంతా. ఇప్పుడు ఒక x 5 తీసుకున్నారనుకోండి, x 5, 5 తీసుకుంటే మధ్యలో ఉన్న వాల్యూస్ కనుక మీరు x అనుకుంటే ఇలా మీరు తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే 5 + x + 5 5 + x + 5
నుండి ఎక్స్ ప్లస్ ఎక్స్ కనుక మీరు మైనస్ చేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి. దీన్ని కనుక ఇది కనుక చేస్తే మీకు ఏమొస్తుంది? 5 + 5 10, ఎక్స్ ఐడిగా 2x ఉంది కదా, ఈ 10 x = 10 వస్తుంది. అంతేనా కదా? నాకు ఈ నెంబర్ 11తో మల్టిప్లై కావాలంటే నాకు ఎక్స్ వాల్యూ ఐదర్ ఈ డిఫరెన్స్ వాల్యూ ఏం కావాలి? 0 రావాలి, లేదా 11 మల్టిపుల్ రావాలి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. అంటే ఎక్స్ ప్లస్లో మీరు 10 పెట్టుకోగలుగుతారా? ఇక్కడ నేను ఈక్వల్ కనుక 0 అని అనుకుంటే ఈ వాల్యూ నాకు 10 పెట్టుకోవాలి. ఈ ఎక్స్ ప్లస్లో మీరు పెట్టాల్సిన సింగిల్ డిజిట్ నెంబరే, 10 పెట్టలేరు. అందుకే ఈ పాసిబిలిటీ కుదరదు. ఐ హోప్ ఇది క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు 6 పెట్టుకున్నారనుకోండి, 5తో కుదరట్లేదు కదా. ఇప్పుడు 6 అనుకున్నారనుకోండి, ఇక్కడ 6 కనుక తీసుకుంటే మధ్యలో ఉన్న నెంబర్లు ఏం తీసుకోవచ్చు? 3 నెంబర్స్ ఎక్స్ అనుకుంటే చూడండి, ఇది 6 + 6 ఎంత? 6 + 6 12 కదా. 12 నుండి ఏం మైనస్ చేస్తే మీకు 1 వస్తుంది 11 వస్తుంది చెప్పండి. ఇక్కడ కనుక మీరు 1 తీసుకున్నారనుకోండి, ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే సెట్ అవుతుంది మీకు. ఐ హోప్ క్లియర్. చూడండి, 6 + 1 + 6 నుండి 6 12 + 1 13. 13 నుండి కనుక మీరు 2 మైనస్ చేస్తే మీకు ఏం జరుగుతుంది? 11 వస్తుంది. మీకు అర్థం కావడానికి నేను 6 డిజిట్ తీసుకున్నా కదా. ఇప్పటి నుండి మీకు ఇంకా ఈజీగా ఉండడానికి ఇప్పుడు 7 నుండి నేను ఏం చేస్తానంటే 3 డిజిట్ నెంబరే తీసుకుంటా. ఇగో ఇక్కడ 7 తీసుకుంటే మధ్యలో నెంబర్ ఏం కావాలి? 7 7 14. 14 నుండి మీరు ఎంత తీసేస్తే మీకు 11 వస్తుంది అంటే 7 3 7. అంటే ఈ నెంబర్ మీకు 11తో డివైడ్ అవుతుందా? 7 తీసుకోవచ్చు. ఇక్కడ 8 తీసుకున్నారనుకోండి, 8 8 16. మధ్యలో ఎంత తీసుకోవచ్చు? 5. ఇక్కడ 9 తీసుకుంటే 9 9 18. 18 అంటే ఇక్కడ 7 తీసుకోవచ్చు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది 7 3 3 3 7 8 5 5 5 8 9 7 7 7 9. ఈ నంబర్లన్నీ 11తో డివైడ్ అవుతాయి. ఐ హోప్ ఇది క్లియర్ మీకు. రైట్, క్లియర్ కదా? రైట్. అంటే మీకు 7 3 3 3 7 కాదండి, ఇది ఆడ్ నెంబర్ అయ్యేటట్టు 7 3 3 3 3 3 7 7 3 3 3. ఇది ఆడ్ నెంబర్ అయ్యేటట్టు ఫస్ట్ అండ్ లాస్ట్లో 7 పెట్టుకొని మధ్యలో ఎన్ని 3s పెట్టుకున్నా కూడా మీరు ఆ నెంబర్ మీకు ఏది 11తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 9 777 9 ఉంది కదా, లాస్ట్ అండ్ ఫస్ట్ డిజిట్ 9 అయ్యేటట్టు ఈ మొత్తం నెంబర్ ఒక ఆడ్ నెంబర్ అయ్యేటట్టు, ఇది 5 డిజిట్ నెంబర్ కదా. అలా మీకు ఒక ఆడ్ నెంబర్ అయ్యేటట్టు ఒక 1001 డిజిట్స్ తీసుకోండి. ఫస్ట్ అండ్ లాస్ట్ 9 పెట్టుకొని మధ్యలో అన్ని 7లు పెట్టుకున్న ఆ నెంబర్ మీకు దీంతో డివైడ్ అవుతుంది, అంటే 11తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చిందా? ఇంత క్లారిటీ కనుక మీరు పెట్టుకున్నారనుకోండి క్వశ్చన్స్కి, ఇంత క్లారిటీ కనుక మీరు పెట్టుకుంటే మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. ఐ హోప్ ఇది క్లియర్ కదా. ఇప్పుడు దీని నుండి మనం ఏం నేర్చుకుంటాం? ఒక క్వశ్చన్ ఆల్రెడీ ఎప్పుడో 2012లో ఒక క్వశ్చన్ అడిగారు, 2023లో ఇంకో క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ దీనికి ఎక్స్టెండ్ ఇంకో క్వశ్చన్ అడగవచ్చు కదా. ఇప్పుడు నేను ఏమన్నానంటే, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఆడ్ నెంబర్ ఇచ్చాడు, 25 డిజిట్ కాకుండా 25 ప్లేస్లో 1 3 5 7 9 ఏది పెట్టుకున్నా మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది కదా. ఒకవేళ నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే ఆడ్ నెంబర్ కాకుండా ఈవెన్ నెంబర్ ఇస్తాను. మరి అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగే దాంట్లో ఆడ్ నెంబర్ కాకుండా ఈవెన్ నెంబర్ ఇచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ ఎట్లా కాన్సెప్ట్? సో ఇలాంటివి ఇప్పుడే మీకు థాట్ వచ్చి ఇప్పుడే మీరు నేర్చుకోగలగాలి. రైట్. ఒకవేళ ఆడ్ నెంబర్ కాకుండా ఈవెన్ నెంబర్ ఇస్తే ఏం జరుగుతుందో చెప్పండి. ఈవెన్ నెంబర్ ఇస్తే నేను ఏం చేస్తానంటే, ఈవెన్ నెంబర్ కోసం నేను ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నా. ఇక 4 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నా. నేను ఫస్ట్ లాస్ట్ నెంబర్ 1 తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. మధ్యలో ఉన్న నెంబర్ సేమ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్కి ఏ వాల్యూ పాసిబుల్ అవ్వచ్చు అని నా క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఎక్స్కి ఏ వాల్యూ పాసిబుల్ అవ్వచ్చు అంటే చూడండి, ఎక్స్ ప్లేస్లో మీరు 0 పెట్టుకోవచ్చు, ఎక్స్ ప్లేస్లో 1 పెట్టుకోవచ్చు, ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 8 పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా కూడా ఎక్స్ ప్లేస్లో మీరు ఏ వాల్యూ పెట్టినా కూడా ఆ నెంబర్ మీకు 11తో డివైడ్ అవుతుంది. ఎందుకంటే వెరీ సింపుల్, చాలా సింపుల్ లాజిక్. ఇక 1 + x 1 + x 1 + x నుండి 1 + x మైనస్ చేస్తే మీకు ఆల్రెడీ 0 వస్తుంది కదా. అంటే మీరు ఎక్స్ ప్లేస్లో ఏది పెట్టుకున్నా మీకు వస్తుంది. ఈ ఎక్స్ క్యాన్సల్ అయిపోతుంది కదా. అంటే ఎక్స్ ప్లేస్లో మీరు ఏం పెట్టుకోవచ్చు? 0 1 2 3 4 5 6 7 9 వరకు అన్నీ పెట్టుకోవచ్చు. లేదా నేను 2 తీసుకుంటా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 2 తీసుకుంటున్నా. మధ్యలో ఉన్న ఒక 2 డిజిట్ నెంబర్స్ ఇవి మధ్యలో. ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కూడా 0 to 9 ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కూడా 0 to 9 ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు.
అంటే మీకు ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు క్వశ్చన్లో కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంది. ఒక ఈవెన్ డిజిట్ నెంబర్ ఉంది, ఒక 100 డిజిట్ల నెంబర్ ఉంది మీ దగ్గర. ఓకే, ఒక 100 డిజిట్ నెంబర్ ఉంది. ఒక 100 డిజిట్ నెంబర్లో ఇక ఫస్ట్ లాస్ట్ది కనుక 9 అయింది అనుకోండి. ఫస్ట్ లాస్ట్ది కనుక 9 అయితే ఇప్పుడు మధ్యలో ఎన్ని ఉంటాయి? 98 డిజిట్స్ కదా. ఇప్పుడు ఈ 98 డిజిట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 98 డిజిట్స్ సేమ్ ఉంటే ఈ 98 డిజిట్స్ అన్నీ ఎక్స్ 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 అనుకుంటే ఎక్స్కి పాసిబుల్ అయ్యే వాల్యూ అంటే ఏం చెప్తాం? ఈ ఎక్స్ ప్లేస్లో 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అప్ టు డాష్ 9 వరకు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఐ హోప్ క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ నుండి మీకు. ఇప్పుడు దీని నుండి మీకు కొత్తగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఏం ఫ్రేమ్ చేయొచ్చు? దీని నుండి ఒక కొత్త క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే ఒక ర్యాండమ్గా ఒక ఈవెన్ నెంబర్ ఇచ్చేస్తాను నేను. రైట్, చూడండి ఇట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. లెట్ NBA 1 2 8 6 9 8 డిజిట్ నంబర్. నా ఇష్టం వచ్చింది ఇస్తా. ఎన్ అనేది ఒక 1 2 8 6 9 8 ఇది ఈవెన్ నెంబర్ అయ్యేటట్టు అన్ని డిజిట్లు ఉన్న నెంబర్ అంట. దాంట్లో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇన్ని డిజిట్లో ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ నేను ఏం తీసుకుంటా? 9 తీసుకుంటా. ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ 9 తీసుకుంటా. ఓకే, మధ్యలో ఉన్న నెంబర్స్ అన్ని కనుక ఎక్స్ అయితే ఎక్స్కి పాసిబుల్ అయ్యే వాల్యూస్ ఎన్ని? నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఎక్స్ అని అడుగుతాం. నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఎక్స్ నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూ ఫర్ ఎక్స్ అని అడగొచ్చు కదా. అప్పుడు ఎక్స్కి ఎన్ని వాల్యూ పాసిబుల్ అవుతాయండి? ఎక్స్కి మీకు 10 వాల్యూస్ పాసిబుల్ అవుతుంది. ఐ హోప్ ఇది క్లియర్. ఎక్స్కి ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతుంటే ఎక్స్కి 10 వాల్యూస్ పాసిబుల్ అవుతాయి. 0 నుండి మొదలుకొని 1 2 3 4 5 6 7 8 9 10 వరకు. క్లియరా? ఓకే, చూడండి ఇంతకుముందు 8 డిజిట్ నెంబర్ అని ఇచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ డిజిట్స్ ప్లేస్లో మనం 5 తీసుకోవద్దని డిస్కస్ చేసాం. ఎక్స్ట్రీమ్ డిజిట్ ప్లేస్లో 5 తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. మరి ఈవెన్ ఉన్నప్పుడు 5 తీసుకోవచ్చా? ఎస్, ఈవెన్ ఉన్నప్పుడు 5 తీసుకోవచ్చు. ఈవెన్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు 0 0 తీసుకోండి, 5 + 0 5 + 0, లేదా ఈ ప్లేస్లో 1 1 తీసుకోవచ్చు. ఏది తీసుకోండి అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు ఎన్ని డిజిట్స్ 1 నుండి 9 వరకు ఏదైనా అవ్వచ్చు. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ డిజిట్స్ 5 కావద్దు. దీన్ని మీరు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ లాగా ఎవడన్నా ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, రైట్, ఫ్రేమ్ చేయొచ్చా? లెట్ సపోజ్ 2 numbers are there n ఈక్వల్ టు అంటే ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఒకటి 98 డిజిట్ నెంబర్ ఉంది, ఇంకో 99 డిజిట్ నెంబర్ ఉంది. బోత్ ద నెంబర్స్లో ఎండ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి, మధ్యలో సేమ్ ఉన్నాయి. ఇలాంటి నెంబర్స్ ఉంటే ఇప్పుడు ఎన్కి ఎండ్ డిజిట్స్ ఉన్నాయి కదా, ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు ఒక 5 డిజిట్ నెంబర్ ఉందనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి. ఎక్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయని అడగచ్చు కదా, అంతేనా? ఇగో ఎక్స్ ఉంది కదా, ఎక్స్కి 5 ఒకటి పాసిబుల్ లేదు. ఈ ఎక్స్కి 5 ఒకటి పాసిబుల్ లేదు అంటే మీకు ఉన్న 9 నెంబర్స్లో 1 2 3 4 5 6 7 8 9లో ఒకటి పాసిబుల్ లేదు. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో మీరు 1 2 3 4 తీసుకోవచ్చు, నెక్స్ట్ 6 7 8 9 తీసుకోవచ్చు. ఏదో ఒక ఆడ్ డిజిట్ నెంబర్ అయితే. అది ఒక ఈవెన్ డిజిట్ నెంబర్ అయితే ఎక్స్ ప్లేస్లో అన్ని నెంబర్స్ పాసిబుల్, 1 to 9 వరకు అన్ని డిజిట్ నెంబర్ పాసిబుల్. ఈ క్లారిటీ ఉందనుకుంటే వాడు ఏ క్వశ్చన్ అయినా ఫ్రేమ్ చేసుకుంటాడు. ఎక్స్ ప్లేస్లో ఎన్ని పాసిబుల్ అంటే ఇది. ఇప్పుడు నేను ఏమడగొచ్చు అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అవుతాయి, ఆ పాసిబుల్ అయ్యే నెంబర్స్ యొక్క సమ్ అడగొచ్చు, అంతే కదా. అంటే మీకు 1 2 3 4 + 6 7 8 9 సమ్ అడగొచ్చు కదా. ఇలా మీరు కొంచెం క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను చూడండి మీకు. నేను ఒక క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేశాను. బోత్ ద ఎండ్ డిజిట్స్ ఆఫ్ ఏ 44 డిజిట్ నెంబర్ NR2. ఒక 44 డిజిట్ నెంబర్ ఉందంట, దానికి ఎండ్ డిజిట్స్ 2 అట. ఓకే, అండ్ ఆల్ ద మిడిల్ డిజిట్స్ ఆర్ ఎక్స్. మధ్యలో ఉన్న డిజిట్స్ అన్నీ ఎక్స్ అట. n ఈజ్ డివిజిబుల్ బై 11. n అనేది 11తో డివైడ్ అవుతుందని చెప్పా. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఎండ్ డిజిట్స్ మధ్యలో డిజిట్స్ డిఫరెన్స్ అని నేను ఇవ్వలేదు. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఒక 44 డిజిట్ నెంబర్ ఉంటే ఇక లాస్ట్ డిజిట్స్ 2, మధ్యలో ఉన్న డిజిట్స్ అన్నీ సేమ్ అని ఇచ్చా. అంటే ఇక్కడ మధ్యలో ఉన్న డిజిట్స్ అన్నీ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఈ నెంబర్ మీకు 11తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ మీకు 11తో డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు ఎక్స్కి పాసిబుల్ వాల్యూస్ ఎంత అంటే నేను ఎక్స్ ప్లేస్లో 0 to 9 వరకు అన్నీ తీసుకోవచ్చు. 0 to 9 వరకు అన్నీ తీసుకోవచ్చు.
ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమడిగానంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్కి ఏదైతే పాసిబిలిటీ వాటి సమ్ ఎంత అంటే 0 నుండి 9 సమ్ ఎంత అండి. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ కదా. ఫస్ట్ 9 నెంబర్స్ యొక్క సమ్ ఎంత 9 × 9 10 + 2 9 × 10/2 n × n + 1/2 ఎంత అవుతుంది 45 అవుతుందా కదా. ఇది నాకు ఆన్సర్ ఎక్కడ ఉంది 45 ఉంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను కొంత మార్చి both the end digits of a 44 digit number n are 2 and all the middle digits are x. Okay, all the middle digits are x. All the middle digits are x. Sorry, ఈ క్వశ్చన్ నేను ఇంకొంత మారుస్తా చూడండి. both the end digits of a 44 digit number n are same. 2 అని ఇవ్వకుండా సేమ్ అని ఇస్తా. both the end digits of a 44 digit number n are same and middle digits are same but different from the extreme digits అని ఇవ్వచ్చు కదా. బట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ డిజిట్స్ అని ఇచ్చి n ఈజ్ డివిజిబుల్ బై 11 అని ఇస్తా. దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చా. చూడండి, ఒక 44 డిజిట్ నెంబర్ ఉందంట. ఒక 44 డిజిట్ నెంబర్ ఉంది. ఈ 44 డిజిట్ నెంబర్ ఉంటే లెట్ సపోజ్ ఇక్కడ కనుక 1 1 తీసుకున్నారనుకోండి, ఇవి సేమ్ అంట, మధ్యలో ఉన్నాయి కూడా సేమ్ అంట. ఇక్కడ ఎక్స్ 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 తీసుకున్నారనుకోండి 1 2 3 ఓకే, ఇక్కడ వరకు 6 డిజిట్ అన్న 44 అంటే మీరు ఏ ఈవెన్ నెంబర్ తీసుకున్న వస్తుంది కాబట్టి ఇక్కడ 1 తీసుకోండి. క్లారిటీగా వినండి. ఒక 44 డిజిట్ నెంబర్ అంటే నేను 44 కాకుండా నేను ఏం తీసుకున్నానంటే జస్ట్ ఒక 6 డిజిట్ నెంబర్ తీసుకున్నాను. ఎండ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయట. ఓకే, మధ్యలో ఉన్న డిజిట్స్ అన్ని సేమ్ ఉన్నాయి బట్ ఇవి వేరు ఉన్నాయంట. అంటే ఎండ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయంటే ఇక్కడ వై ఉండాలి, ఇక్కడ వై ఉండాలి. క్లియరా. ఇప్పుడు ఎక్స్కి ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతాయో వాటి సమ్ ఎంత అని అడుగుతున్నాను అంతేనా. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే లెట్ సపోజ్ ఇక్కడ కనుక 1 1 అయింది అనుకోండి, ఇక్కడ కనుక 1 1 అయితే ఈ ఎక్స్ట్రీమ్ డిజిట్స్ మధ్యలో ఉన్న డిజిట్స్ సేమ్ లేవుగా, డిఫరెంట్ కాబట్టి నాకు ఎక్స్కి పాసిబుల్ అయ్యే వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 1 తీసుకోవద్దు ఎందుకంటే వీటితో డిఫరెంట్ ఉంది కదా. అంటే 0 2 3 అప్ టు 9 వరకు తీసుకోవచ్చు. ఒకవేళ ఎండ్ డిజిట్స్ కనుక నేను 2 తీసుకున్నాను అనుకోండి, ఎండ్ డిజిట్స్ 2 తీసుకుంటే ఇప్పుడు మధ్యలో ఉన్న డిజిట్స్ అని నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఇవన్నీ ఎక్స్ అనుకుంటే నాకు ఎక్స్ వాల్యూ 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవద్దు ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న డిజిట్స్ ఎండ్ డిజిట్స్ సేమ్ కాదు కాబట్టి. మళ్ళీ 3 నుండి మొదలు పెడితే 3 నుండి 9 వరకు తీసుకోవచ్చు. చూడండి, అప్పుడు ఎక్స్కి ఎన్ని నెంబర్స్ పాసిబుల్ అంటే ఎక్స్కి 9 నెంబర్స్ పాసిబుల్ అవుతుంది 0 నుండి 9 వరకు. ఒకటి ఇక్కడ లేదు అంటే 0 2 3 9 ఇలా 9 నెంబర్స్ ఉన్నాయి. ఈ 9 నెంబర్స్ ఒక సమ్ చేస్తే వేరు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒకటి మిస్ అయింది. ఈ 9 నెంబర్స్ ఒక సమ్ చేస్తే ఇది వేరు వస్తుంది ఎందుకంటే ఇక్కడ 2 మిస్ అయింది. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ని మనకు ఫ్రేమ్ చేయడానికి రాదు. ఐ హోప్ ఇది మీకు క్లారిటీ అర్థమవుతుంది అనుకుంటా, రైట్. చూడండి, ఈ క్వశ్చన్ని మనం ఈ రకంగా సాల్వ్ చేస్తే చాలా తొందరగా చేయొచ్చు. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక ప్రిలిమ్స్లో ఇది చెప్పడానికి డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు. అంటే మీకు కాన్సెప్ట్ కనుక తెలియకపోతే ఈ రకంగా అప్రోచ్ అవ్వచ్చు. అంటే మనకి ఎగ్జామ్లో ఉన్న ఆ ప్రెషర్కి అది రాదండి. సో టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ మనం ఏం చేయాలంటే కాన్సెప్ట్లని ముందే నేర్చుకోవడానికి ట్రై చేయాలి, రైట్. నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే ఇంకేదైనా మంచి కాన్సెప్ట్ అనిపిస్తే, ఓకే ఒక క్వశ్చన్ని బిల్డ్ చేసి ఇంత నేర్చుకోవచ్చు అనిపిస్తే అటువంటి కాన్సెప్ట్ తీసుకొని నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దామండి మనం.